శుభోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ కైండ్నెస్ లేదా హౌస్ ఆఫ్ మెర్సీ, దేవుని యొక్క దయ దొరికే స్థలము అని దానికి అర్థం. ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేటి యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ కోనేటిలోని నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదట ఆ నీటిలోకి దిగుతారో వారు స్వస్థత పొందుతారు. అది ఎటువంటి వ్యాధి అయినా సరే వారు బాగుపడతారు. కాబట్టి ఆ కోనేటిలో స్వస్థత పడాలని అనేక మంది కుంటివారు, గుడ్డివారు, ఇంకా పక్షవాయువు గలవారు, అనేక మంది అనేక రోగాలతో బాధపడేవారు గుంపులుగా ఆ 5 మంటపాలలో పడి ఉన్నారు. ఒకరోజు యేసుక్రీస్తు ఆ మంటపాలలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరంటే పక్షవాయువుతో బాధపడే ఒక వ్యాధిగ్రస్తుడు. అతను 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. కారణం ఏంటంటే కోనేటిలో నీటిని మరి దేవదూత కదిలించినప్పుడు అతను వెళ్ళి అక్కడ దిగటానికి, అందులో దిగి స్వస్థత పొందడానికి అతనికి సహాయం చేసేవారు ఎవరూ లేరు. కాబట్టి స్వస్థత కోసం ఎదురు చూస్తూ మరి సంవత్సరాలు అక్కడే గడుపుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు అతన్ని చూసినప్పుడు మరి ఆత్మలో గ్రహించాడు, అతను కొన్ని సంవత్సరాల నుంచి ఆ దుస్థితిలో పడి ఉన్నాడు, అతనికి సహాయం చేసేవారు ఎవరూ లేరు అని గ్రహించి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా, దేవదూత వచ్చి కోనేటి నీళ్ళను కదిలించినప్పుడు నన్ను అందులోనికి దింపడానికి నాకు సహాయకులు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరని మాట్లాడతాడు. యేసు ప్రభు మరొక పక్షవాయువు గల వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో అతని గురించి రాయబడింది. ఆ పక్షవాయువు గలవారిని అయితే ఆ ఇంటి వారందరూ ఏం చేశారంటే 4 చేత ఆ వ్యక్తిని మోయించుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు తన ఇంటిలో మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ ఇల్లంతా మనుషులతో నిండిపోయి ఉంది. తల వాకిట కూడా మరి ఎక్కడా కూడా స్థలం అనేది లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే మరి ఇంటి మీద ఆ కప్పును తొలగించి ఆ పై కప్పు ద్వారా ఆ యొక్క వ్యక్తిని తాళ్లతో యేసు ప్రభు ఉన్న ప్లేస్ దగ్గర దింపారు. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. తల ఎత్తి చూసినప్పుడు ఆ ఇంటి పైకప్పు తీసివేయబడి ఉంది. 4 వ్యక్తులు ఆ యొక్క మనిషిని లోపలికి దింపారు. అయితే ఆ ఇంటి కప్పు తొలగించారు. ఆ విషయాలు యేసుప్రభు చూడట్లేదు. కానీ యేసుప్రభు ఏం చూశాడంటే ఆ యొక్క 4 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూశాడు. అతన్ని మోసుకొని వచ్చిన వారు లేదంటే అతని ఇంటి వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. చూసి ఆ పక్షవాయువు గలవాని వైపు తిరిగి, కుమారుడా, ధైర్యంగా ఉండుము అన్నాడు. ఎందుకు దేవుడు ధైర్యంగా ఉండమన్నాడు? ఆ వ్యక్తి అయితే స్వస్థత కోసం వచ్చాడు. ప్రభు అయితే ఏమంటున్నాడంటే, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం రాయబడింది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆ పక్షవాయువు గల వ్యక్తి యేసు ప్రభు ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు తన పాపములన్నీ గుర్తుకు రాసాగాయి. భయంతో మరి వణిగిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అతని వైపు తిరిగి, కుమారుడా, నీవు ధైర్యంగా ఉండు, నీ యొక్క పాపములను క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. ఆ మాట విన్న అక్కడ ఉన్న వారిలో కొంతమంది శాస్త్రులు, ఇదేమి మాట, ఇలా మాట్లాడుతున్నాడేంటి? పాపాలు క్షమించే అధికారం ఒక్క దేవునికే ఉంది, ఇతనెవరు పాపాలు క్షమించడానికి అని వారిలో వారు ఆలోచించుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారి వైపు తిరిగి, మీరెందుకు దురాలోచన చేస్తూ ఉన్నారు? నీ పాపాలు క్షమింపబడినవి అని చెప్పడం సులభమా, లేదంటే నీ పక్షవాయువు స్థితి నుంచి నువ్వు బాగుపడి లేచి నీ పరిపెత్తుకొని నడువని చెప్పడం సులభమా? ఏది సులభం? చెప్పడానికైతే నీ పాపాలు క్షమింపబడి అని చెప్పడమే సులభం. ఎందుకంటే ఆ పాపాలు క్షమింపబడ్డాయో లేదో ఎవరికి కనపడదు. నీ పరిపెత్తుకొని లేచి నడు అన్నప్పుడు అది అందరికీ కనిపిస్తుంది. కాబట్టి నేనేదో పాపాలు క్షమించాయని సులభంగా చెప్పట్లేదు అని ఆ మాటను నేను రుజువుపరుస్తాను అని చెప్పి ఆ పక్షవాయువు గలవానితో, లేచి నీ పరిపెత్తుకొని నువ్వు నడువు, నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే మరి ఆ పక్షవాయువు గలవాడు తన పరిపెత్తుకొని లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపడి దేవుణ్ణి మహింపరిచారు. యేసు ప్రభు మరి ఆ పక్షవాయువు గలవాని యొక్క పాపములు క్షమించిన తర్వాత
దానికి రుజువుగా అతన్ని స్వస్థపరిచాడు. యేసుప్రభు ఎవరిని స్వస్థపరిచినా తన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా యేసుప్రభు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. ఎవరు ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఏ విధంగా అది ఆయన చేయగలిగాడంటే ఆయనే మన రోగములను భరించి మరి మన బలహీనతలను ఆయనే మోసుకొని పోయాడు అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ఆయన ఎవరిని స్వస్థపరిచినా వారి యొక్క బలహీనతలు ఆయన తన మీద వేసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములు ఆయన భరించాడు, మన దోషములకు శిక్ష ఆయనే భరించాడు. మరి మన యొక్క దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మరలా 4వ వచనంలో రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆయన మన అతిక్రమములన్నీ భరించాడు, మన దోషములకు శిక్ష భరించాడు, మన రోగములను నిశ్చయముగా భరించాడని ఇక్కడ రాయబడింది. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, పాపములకు క్షమాపణ పొందితే చాలు, నువ్వు పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డగా మారితే చాలు, నీ ఆత్మ రక్షింపబడితే చాలు, శరీరం మరి స్వస్థత అనేది అంత ఇంపార్టెంట్ కాదని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడిన మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మొదటి వచనంలో రాయబడింది 53వ అధ్యాయం 1వ వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. నీ పాపంలో ఆయన భరించాడంటే అందరూ నమ్మగలుగుతున్నారు. అయితే నీ రోగములను కూడా ఆయన భరించాడు, నీకు స్వస్థతనిస్తాడు అంటే ఆ సమాచారాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీరు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు, కాబట్టి మీ దేహంలో స్వస్థత కొంచెం కూడా లేదు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలే, పచ్చిపుండ్లే. ప్రజల యొక్క పాప స్థితిని బట్టి మరి వారిలో ఉన్న పాపం పైకి ఎలా కనిపిస్తుందంటే, ఆ పాపం మరి ఏ విధంగా రుజువుపరచబడుతుందంటే వారి యొక్క దేహంలో మరి గాయాలు, పచ్చిపుండ్ల ద్వారా మరి వారిలో ఉన్న పాపం పైకి కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు నీ పాపములన్నిటినీ కూడా సిలువలో భరించాడు అనేది సత్యం అయితే, ఆయన నీ రోగములకు కూడా ఆయన గాయపరచబడ్డాడు అనేది కూడా సత్యము. నీ పాపములు మరి నీ ఆత్మలో నుంచి ఆయన తీసివేస్తే తప్పకుండా దాని యొక్క రుజువు నీ శరీరంలో నువ్వు చూస్తావు. నీ యొక్క శరీరానికి ఆయన స్వస్థతనిస్తాడు. అలాగే ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి మరి వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఈ వ్యక్తిని దేవుడు చెప్తున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పినప్పుడు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క కోనేటిలోకి దింపేవారు ఎవరు లేరు అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడో, వెంటనే ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తి లేచి తన పరుపెత్తుకొని నడిచాడు. ఏ విధంగా యేసుప్రభు ఇది చేశాడంటే, అతడు చేసిన ఆ పాపములన్నిటిని కూడా యేసుప్రభు క్షమించాడు. యేసుప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపం చేయకుండా జీవించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం రాయబడింది, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. యేసుక్రీస్తు మరి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటి చొప్పున జీవించాడు, ఏ పాపము అతనికి అంటకుండా జీవించాడు. కాబట్టి మరి ఆ నీతినంతా యేసుప్రభు పొందాడు. అయితే సిలువలో యేసుప్రభు మన పాపములను ఆయన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చాడు. కాబట్టి నీ పాపములను క్షమించిన దేవుడు నీ యొక్క దేహాన్ని కూడా స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ తరువాత ఏం జరిగిందంటే, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఆ స్వస్థత పొందిన వ్యక్తి లేచి మరి నడుస్తూ ఉంటే, ఆ పరుపు తీసుకొని వెళ్తూ ఉంటే వారందరూ మరి చూస్తూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు మరి యూదులు చూస్తున్నారు. యూదులు ఏమంటున్నారంటే, ఇది నీకు తగదు, నువ్వు విశ్రాంతి దినాన పరిపెత్తుకొని నడుస్తున్నావు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం రాయబడింది, మరి విశ్రాంతి దినాన్న ఏ బరువు మీరు మోయకూడదు. చూస్తే నిజానికి అది ధర్మశాస్త్ర ప్రకారము చాలా తప్పు, అది వాక్యానుసారమైంది కాదు. యేసుప్రభు మరి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అని ఎందుకు చెప్తున్నాడు?
ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడినప్పుడు మరి నీవు ఏ బరువు కూడా నువ్వు విశ్రాంతి దినాన నువ్వు మోయకూడదని చెప్పినప్పుడు అక్షరాల అది అక్కడ రాయబడినప్పుడు యేసు ప్రభు మరి ఈ వ్యక్తితో విశ్రాంతి దినాన మరి నీ పరుపెత్తుకొని లేచి నడువు అని ఎలా చెప్పాడు అంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదా అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు, మరి ధర్మశాస్త్రంలో ఉన్న దేన్నైనా నేను కొట్టివేయడానికి వచ్చానని మీరు తలంచవద్దు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను. పొల్లు సున్నాతో కూడా తప్పిపోకుండా మరి యావత్తు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడే వరకు ఈ భూమి ఆకాశము గతించదు. ధర్మశాస్త్రంలో ప్రతి మాట విలువైనది కాబట్టి నేను ప్రతి మాటను నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి వచ్చానని మీరు తలంచొద్దు అని యేసు ప్రభు వారికి చెప్పాడు. అయితే ఎందుకు యేసు ప్రభు మరి నీ పరిపెత్తుకొని నడువని చెప్పాడు? అనేక సార్లు యేసు ప్రభు మీద ఇదే నేరం మోపుతూ ఉన్నారు. నువ్వు విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నావు, పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి కదా, మరి ఈ 7వ దినాన్ని ఈ విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు స్వస్థపరచాలి అని మాటి మాటికి ప్రభువుని ఈ విషయంలోనే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు మరి మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన ఎవరు పని చేయకూడదు, అయితే యేసు ప్రభు పనిచేస్తున్నాడు, నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అని చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఏ అధికారమైనా ఉంది, విశ్రాంతి దినాన పనిచేయడానికి అధికారం ఉంది. ఎలా వచ్చింది ఈ అధికారం అని అంటే యేసు ప్రభు చెప్పినట్టు ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. 12 సంవత్సరాలకే యేసు ప్రభు ధర్మశాస్త్రంలో పట్టు సాధించాడు. ధర్మశాస్త్రాన్ని చక్కగా మరి పొల్లు సున్నాతో సహా నెరవేర్చిన వాడు యేసు ప్రభు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, పొరుగువానిని ప్రేమించువాడే మరి ధర్మశాస్త్రమును పాటించువాడు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నాను అంటే అది ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్టు కాదు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు మేము ధర్మశాస్త్రాన్ని చక్కగా నిష్టగా పాటిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ వారిలో ప్రేమ అనేది మిస్ అయింది. వారు అక్షరార్థంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ వారు పొరుగువాని పట్ల ప్రేమను కనబరచలేకపోతున్నారు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడుగా ఉన్న వ్యక్తిని చూసి అతను బాగుపడ్డాడంటే మరి దేవుడే కదా స్వస్థపరిచేది, దేవుని సహాయం లేక ఈయన ఎలా స్వస్థపరచగలుగుతాడు? వారు మరి మనసుతో ఆలోచించి మరి దానిని బట్టి సంతోషించకుండా యేసు ప్రభువుని నిందిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి స్వస్థపడినందుకు ఏమాత్రం కూడా వీరికి సంతోషం అనేది లేదు. ఎవరెటు పోయినా ఎవరేమైపోయినా వీరికి ఏమాత్రం పట్టదు. వీరికి కావాల్సింది మరి ధర్మశాస్త్రము, అక్షరార్థమైన ధర్మశాస్త్రాన్ని వీరు పాటిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి వారసులు కారు. శాస్త్రులు పరిసయ్యులు నీతి పాటిస్తున్నారు, అయితే వారి నీతిని మీ నీతి అధిగమించాలి. వారు ప్రేమ లేకుండా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, అయితే మీరు ప్రేమ అనే మెట్టులోకి మీరు రావాలి. మీ నీతి అధికం కాని ఎడల మీరు మరి పరలోక రాజ్యానికి వారసులు కానేరని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అటువంటి వాని యందు ఏ అభ్యంతర కారణము లేదు. యేసు ప్రభు తన సహోదరుని ప్రేమించే స్థాయిలోనికి వెళ్ళాడు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతికి మించిన నీతిలోకి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. మరి విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మరి మనుషులందరూ కూడా 6 దినాలు పని చేసుకోవాలి. జీవనోపాధి అయిన పని 6 దినాలు చేసుకోవచ్చు, అయితే 7వ దినాన వారు ఏ పని చేయకూడదు. వారు పూర్తిగా వారి పనులు పక్కన పెట్టి ఆ 7వ దినాన విశ్రాంతి దినాన మరి వారు విశ్రాంతిగా ఉండాలి. అయితే ఆ రోజు వారు ఏం చేయాలంటే దేవుణ్ణి ధ్యానించాలి. దేవుని కట్టడలను గురించి వారు వింటూ ఆ మాటలు వారు ధ్యానించుకుంటూ దేవుని యొక్క ధ్యానంలో వారు ఉండాలి. ఎందుకంటే 6 దినాలు వారు దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి 7వ దినాన వారు విశ్రాంతిగా ఉండి దేవుని యొక్క కట్టడలను వారు మరి నెమరు వేసుకోవాలి. జీవనోపాధి కొరకు కష్టపడి పనిచేయడం అనేది ఒక శాపంగా మనిషికి వచ్చింది. ఎప్పుడైతే ఆదాము మరి పాపం చేశాడో అప్పుడు నువ్వు ప్రయాసపడి నువ్వు
నీ యొక్క ఆహారాన్ని సమకూర్చుకుంటావు, చెమటోడ్చి నీ ఆహారాన్ని సమకూర్చుకుంటావు అనే ఒక శాపాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి వారు ఆ శాపంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆహారం గురించే, ఆ యొక్క జీవనోపాధి గురించే వారు ఆలోచించుకుంటూ దేవునికి దూరం అయిపోకూడదని దేవుడు మరి ఆ శాపంలో కూడా దేవుడు వారికి విశ్రాంతి దినాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుని గురించి ధ్యానించుకోవడానికి, దేవునితో సహవాసం చేయడానికి. మరి అలాగే యేసు ప్రభు ద్వారా ఒక రోజున ఈ శాపం నుంచి మీరు విడుదల పొందుతారు. ఈ చెమటోడ్చి ఆహారాన్ని సమకూర్చుకునే ఈ యొక్క శాపం నుంచి మీరు యేసుక్రీస్తు ద్వారా, నా కుమారుని ద్వారా మీరు విడుదల పొందుతారు అనే దానికి గుర్తుగా దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, విశ్రాంతి దినాన్ని చక్కగా పాటించాడు. పొల్లు సున్నాతో సహా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన యొక్క నీతి ఎలా ఉందంటే మరి మరొక స్థాయికి వెళ్ళింది. ధర్మశాస్త్రానికి మించిన స్థాయిలోకి యేసు ప్రభు వెళ్ళాడు. ప్రేమలో యేసుక్రీస్తు పరిపూర్ణుడయ్యాడు. కాబట్టి యేసు ప్రభు విశ్రాంతి దినానికి మరి ప్రభు అయ్యాడు. ఒక ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్కి, లేదంటే మరి హై స్కూల్లో చదివే స్టూడెంట్స్కి ఒక ప్రయోగాన్ని నేర్పించాలంటే టీచరే ఆ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా హ్యాండిల్ చేస్తూ వారికి చూపిస్తారు. దీన్ని ఇలా పట్టుకోవాలి, ఈ యొక్క మైక్రోస్కోప్ ఇలా హ్యాండిల్ చేయాలి, లేదంటే ఈ ప్లేట్స్ ఇలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా వారే చేసి చూపిస్తారు. ఎందుకంటే వాటిని వారు పట్టుకున్నప్పుడు సరిగా హ్యాండిల్ చేయలేనప్పుడు మరి అవి పాడైపోయే అవకాశం ఉంది. అయితే అదే స్టూడెంట్స్ వారు తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు, మరి పీజీ స్థాయికి వారు వచ్చినప్పుడు వారికై వారే ఆ యొక్క ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎవరు కూడా వచ్చి దీన్ని ఇలా హ్యాండిల్ చేయాలని చెప్పరు. ఈ ప్రయోగం ఇలా చేయాలని ఆ యొక్క ప్రొఫెసరో లేదంటే లెక్చరరో వారికి గైడ్ చేయడు. ఈ హై స్కూల్ స్టూడెంట్స్ వచ్చి మరి పీజీ స్టూడెంట్స్ని అడిగినట్లయితే, మీరెందుకు వీటన్నిటిని పట్టుకుంటున్నారు, వీటన్నిటిని మీరు చేస్తున్నారు, టీచర్ చెప్తేనే మనం చూడాలి అని చెప్తే వారేమంటారంటే, వీఆర్ నాట్ స్టూడెంట్స్, నౌ వి బికేమ్ ద మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు, వి బికేమ్ ద మాస్టర్స్ అంటారు. ఎందుకంటే వారు ఆ స్టూడెంట్స్ స్థాయి నుంచి మాస్టర్ స్థాయికి వచ్చారు, వారు చేయడానికి అధికారం ఉంది. అట్లాగే యేసు ప్రభు కూడా ఆ ధర్మశాస్త్రంలో నుంచి పై స్థాయికి వెళ్ళాడు. విశ్రాంతి దినానికి లోబడే స్థాయి నుంచి విశ్రాంతి దినాన్ని పరిపాలించే ప్రభు స్థాయిలోకి యేసు ప్రభు వెళ్ళాడు. యోహాను సువార్త 2:17 నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని యేసుక్రీస్తు గురించి రాయబడింది. మరి 6 రోజులు పనిచేసుకొని 7వ రోజు అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత మరి ఆయన అన్ని దినాలు కూడా దేవుని యొక్క పరిచర్యకే ఉపయోగించాడు. యేసు ప్రభు ఇంకా అతని శిష్యులు కూడా మరి అన్ని రోజులు 7 రోజులు కూడా దేవుని యొక్క పరిచర్యలోనే ఉన్నారు. కాబట్టి వారు జీవనోపాధి అయిన పనులు ఎక్కడ కూడా చేసుకోవట్లేదు, దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం చేసేవారుగా, దేవుని గురించి ధ్యానించుకునేవారుగా వారు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శాపం నుంచి వీరు విడుదల పొందారు. ధర్మశాస్త్రం యొక్క నియమం కింద యేసు ప్రభు లేడు. ధర్మశాస్త్రం కంటే హెచ్చైన స్థాయిలోకి యేసు ప్రభు వెళ్ళాడు. దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి ప్రమోషన్ని కోరుతున్నాడు. నువ్వు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి నువ్వు ప్రమోట్ అవ్వాలి. పౌలు అంటాడు, మరి ఎప్పుడు కూడా మీరు బాల శిక్షకుని కింద ఉండకూడదు, మీరు ధర్మశాస్త్రంలో నుంచి కృపలోకి వచ్చారు కాబట్టి మీరు పసిపిల్లల్లాగా ఉండకుండా పెద్దవారుగా మీరు ఎదగాలి. ఎప్పుడు పాలు తాగే స్థితిలో మీరు ఉండకుండా మరి బలమైన ఆహారాన్ని తీసుకునే స్థాయిలోకి మీరు ఎదగాలి. ఆ మూల పాఠంలను విడిచిపెట్టి సంపూర్ణ సిద్ధి వైపు మీరు సాగిపోవాలని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. మహిమ నుండి అధిక మహిమకు నీ వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తం. నువ్వు ఎప్పుడు కూడా అదే స్థితిలో, అదే యొక్క ఆత్మీయ స్థితిలో నీవు ఉండకూడదు. మరి ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి నీవు మహిమ నుంచి అధిక మహిమకు నువ్వు వెళ్ళాలనేది దేవుని చిత్తమై ఉన్నది. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, వాక్యం బాగానే చెప్తున్నావు, అయితే ముసుగు ఎందుకు వేసుకోవట్లేదు, ముసుగు వేసుకోవాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది కదా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకరోజు యేసు ప్రభు మరి నాతో చెప్పాడు, నీకు ఇక ముసుగు అవసరం లేదు. అప్పుడు నేను అడిగాను, ఎందుకని అవసరం లేదు ప్రభు, వాక్యంలోనే ఉంది కదా ముసుగు వేసుకోవాలని. అయితే ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీవు నీ భర్త అనే శిరసత్వం కింద నుంచి పూర్తిగా నా శిరసత్వం కిందకు వచ్చావు, పూర్తిగా నా ఇన్స్ట్రక్షన్లోకి వచ్చావు. కాబట్టి నువ్వు ఆ స్థాయి నుంచి మరొక స్థాయిలోకి నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీకు శిరస్సుగా ఉన్నాను. పూర్తిగా నీవు నా నడిపింపులోకి, నా ఇన్స్ట్రక్షన్లోకి వచ్చావు కాబట్టి నీకు ముసుగిక అవసరం లేదు, నేనే నీకు శిరస్సు అయి ఉన్నానని ప్రభు నాతో మాట్లాడారు. ముసుగు అనగానే మనకు మొదట గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే రిబ్కా. రిబ్కా తన వివాహం కొరకు మరి తన
ఊరు నుంచి ఇస్సాకు ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు మరి దూరం నుంచి ఇస్సాకును చూసి అది తన యజమానుడే, తనను చేసుకోబోయే భర్త అని గ్రహించి ఆ ఒంటి మీద నుండి దిగి ముసుగుతో తన తలను కప్పుకుంది. తన భర్తకు విధేయురాలను అనడానికి గుర్తుగా ఆమె తల మీద ముసుగు వేసుకుంది. మనం ఆలోచిస్తే కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఆమె అలాగే తన భర్తకు లోబడే జీవించింది. అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజున ఇస్సాకు మందదృష్టి గలవాడై ఆత్మ సంబంధమైన సంగతులను చూడలేనివాడిగా, గ్రహించలేనివాడిగా అయిపోయినప్పుడు మరి ఏశావును పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ సమయంలో రిబ్కా ఏం చేసిందంటే, మరి ఇస్సాకుకి నేను విధేయురాలుగా ఉంటాను, నా భర్తకు నేను ఎప్పటికీ విధేయురాలుగా ఉండాలి అని అనుకోలేదు. భర్త యొక్క శిరసత్వం కింద నుంచి దేవుని యొక్క శిరసత్వం కిందకు ఆమె వెళ్ళింది. దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ నెరవేరుస్తూ ఉంది. దేవుడు ఆమెకు ముందుగానే చెప్పాడు, యాకోబు వారసుడవుతాడు. ఒకవేళ ఇస్సాకు ఏశావును ఆశీర్వదిస్తుంటే ఆమె చూస్తూ భర్తకు లోబడి ఉన్నట్లయితే మరి ఒక అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఏశావుకు వెళ్ళిపోయి ఉండేది. మరి భ్రష్టుడు వ్యభిచారి అయిన మరి ఏశావు అబ్రహాము యొక్క వారసత్వాన్ని పొందితే మరి అబ్రహాము యొక్క సంతానం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలనే వాగ్దానం ఏమవ్వాలి? కాబట్టి ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి మనం ప్రమోట్ అవ్వడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే అబీగయీలు కూడా మరి తన భర్త మొరటివాడు మూర్ఖుడుగా ఉన్నప్పుడు మరి నా భర్త చెప్పిందే నేను వింటాను అనుకోకుండా మరి దావీదు అతనితో ఉన్న సహచరులందరూ కూడా మరి ఆకలితో అలమటిస్తూ ఉన్నారని మరి వారికి సహాయం చేసింది. నేను నా భర్త చెప్పినట్లే, నా భర్త మరి విధి విధానంలో నేను ఉంటాను అనుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు దావీదు వేరు చిగురుగా ఈ లోకానికి రావాలి అనే ప్రవచనం ఏమవుతుంది? కాబట్టి మనం మరి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను మహిమ నుంచి అధిక మహిమలోకి దేవుడు తీసుకెళ్తాడు. నీకు ఒక పరీక్షా సమయం వచ్చినప్పుడు మరి ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు లేదంటే ఈ లోక సంబంధమైన విషయాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావా, లేదంటే మరి దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడతావా అనే విషయాన్ని దేవుడు నీలో పరీక్షించినప్పుడు నువ్వు ఆ పరీక్షలో నెగ్గగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను మరొక స్థాయికి ప్రమోట్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థాయిలోకి నువ్వు వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు మరి దేవుని యొక్క క్రీస్తు యొక్క శిరసత్వం కిందకు వెళ్తావో, సామెతల గ్రంథం 4:18 రాయబడింది, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీ నీతి అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. ఎందుకంటే నీ యొక్క భర్త యొక్క ఇన్స్ట్రక్షన్ కంటే కూడా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఎంతో ఉన్నతమైనది. కాబట్టి నీ నీతి మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 31:29 రాయబడింది, అనేక మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును ఆచరించి ఉన్నారు, అయితే నువ్వు వారందరికీ మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని రాయబడింది. ఎవరైతే జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉంటారో వారు దేవుని యొక్క శిరసత్వం కిందకు ఎవరైతే వస్తారో వారిని వారి భర్తే పొగుడుతాడు. ఎందుకంటే అంతకుముందున్న స్థాయిలో కంటే ఇప్పుడున్న స్థాయిలో నీ మహిమ అధికమవుతుంది. నీ వెలుగును అందరూ చూడగలుగుతారు. నీ భర్త కూడా నీ వెలుగును చూసి నువ్వు పతివ్రతా ధర్మం ఆచరించిన దానవు, వారందరికంటే నీవు మించిన దానవు అని నిన్ను పొగుడుతాడు. ఒకవేళ లేదు నేను ఈ స్థితిలోనే ఉంటాను, నేను నా భర్తకు విధేయురాలుగానే ఉంటాను అంటే ముసుగు వేసుకోవడంలో తప్పులేదు. అయితే నీవు నీ ఇంట్లో నీ భర్తకు లోబడకుండా మరి అతను చెప్పింది ఏమాత్రం వినకుండా సంఘానికి వచ్చి ముసుగేసుకున్నట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చినట్లు కాదా? నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవునికి నమ్మకస్తురాలుగా ఉండు. మరి మరొక స్థితిలోనికి వెళ్ళడానికి నీవు ఎప్పుడు కూడా ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నిత్యము నీవు నేర్చుకుంటూ ఉండాలి. నాకంతా తెలిసిపోయింది, నాకు అన్నీ తెలుసు అని నువ్వు ఇంకా ఆ స్థితిలోనే ఉండిపోకూడదు. ఎప్పుడు కూడా నేర్చుకునే స్థితిలో మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి నేర్చుకుంటూనే ఉన్నాడు. తండ్రి ఏం చెప్తున్నాడో వింటూనే ఉన్నాడు. ఆయన ఏం చూపిస్తున్నాడో చూస్తూ దాని ప్రకారం ఆయన నడుచుకున్నాడు. అట్లాగే నువ్వు కూడా ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేదానిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి హెచ్చిస్తాడు. ఉన్నతమైన అలాగే ఉత్తమమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా దేవుడు నిన్ను మారుస్తాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు. అలాగే ఆయన నిన్ను స్వస్థపరచాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నీ పాపములన్నీ కూడా ఆయన 2000 సంవత్సరాల క్రితమే సిలువలో భరించాడు. అలాగే నీ రోగములన్నీ కూడా ఆయన నిశ్చయముగా ఆ సిలువలో భరించాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ పాపములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఆయన అడగకపోవచ్చు, నన్ను క్షమించమని అడగకపోవచ్చు, ఆయనకి ఎప్పుడు నువ్వు ప్రార్థించకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చి ఆయన మరి చింతిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా కాలం నుంచి ఈ బాధను అనుభవిస్తూ ఉంది,
కాబట్టి ఈ యొక్క మరణ పడక నుంచి ఈమెను లేవనెత్తాలి, ఈ సమస్యలో నుంచి ఈ వ్యక్తిని నేను పైకి లేపాలని ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కోనేటి దగ్గర ఆ వ్యక్తి నన్ను స్వస్థపరచమని అడగలేదు, నన్ను క్షమించమని అడగలేదు. అయినప్పటికీ కూడా అతని యొక్క స్థితిని చూసి జాలిపడ్డ దేవుడు నీ స్థితిని చూసి కూడా జాలిపడుతూ ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడ్డాయి అనే దానికి రుజువుగా ఆయన నిన్ను ఈరోజు స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ హృదయంలో విశ్వసించు. ఆయన తప్పకుండా నిన్ను స్వస్థపరిచి నీ పడక నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఎవరైతే మరి మరణ పడక మీద ఉన్నారో, ఎవరైతే తీవ్రమైన వ్యాధుల చేత పీడింపబడుతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీ గాయపడిన హస్తంతో వారిని తాకండి. ఎందుకంటే నీవు నిశ్చయముగా వారి రోగములను భరించావు దేవా. నైనా మీ కొందనాలు మేము నమ్ముతూ ఉన్నాం దేవా. నైనా నీవు నిశ్చయముగా మా రోగములను భరించావని, మా యొక్క దోషములకు శిక్ష నీవు అనుభవించావు. మీ కొందనాలు స్తోత్రాలు. ఈ రోజున ఈ యొక్క బిడ్డను స్వస్థపరచడం నీకు ఇష్టమై ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను దేవా. ఎవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరికీ మీరు స్వస్థత అనుగ్రహించండి. వారిని క్షమించారని వారి జీవితంలో వారికి రుజువుపరచమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.